అట్లాగే రవిశంకర్ రెడ్డి గారికి అందరు కూడా శుభ సాయంత్రం. నమస్కారం అండి. ఇక్కడ 10 నెలలు కూటమి ప్రభుత్వం అండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలోను, అట్లా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తున్నటువంటి అంశము. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. ఈ 9 నెలల్లో ఏం సాధించాం, ఈ 9-10 నెలలుగా ఏం సాధించాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముందుగా మనం ఒక అంశం చూడాలండి. ఇక్కడ నారా లోకేష్ గారి సమావేశంలో మాట్లాడేటువంటి మాటల్లో ఒక అభద్రతా భావం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము డిఫరెంట్ గా నడుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపున ప్రభుత్వంలోనే ఉండి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రకరకాల అసహనాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో హోంమంత్రి అనిత గారి మీద ఆ శాఖ నాకిస్తే పకడ్బందీ చేస్తాము, చేయలేకపోతున్నారు, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందిందని ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉన్న తర్వాత, అట్లాగే తదుపరి టీటీడీ వ్యవహారంలో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక చిన్న కార్యక్రమం వైకుంఠ దూరదర్శనం దాంట్లో మేనేజ్ చేయలేక చతికిలబడినటువంటి అంశంలో కూడా ఆయన వెంటనే బేషరతుగా టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పమంటే ఆయన ససేమిరా అంటే మళ్ళా బుజ్జగింపు చేసేదో తూతు మంత్రం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, అట్లా పవన్ కళ్యాణ్ గారితో సహా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఈ 10 నెలల కాలంలో ఎక్కడా స్పష్టత లేదు. స్పష్టత లేకపోగా సూపర్ 6 కి పంగనామాలు పెట్టి వీళ్ళు నిన్న మళ్ళా P4 అనేటువంటి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మనం గతంలో చూసాం కదండి, ఏది శ్రమదానం అని, జన్మభూమి కమిటీలని, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి, అట్లాగే ఈ రాష్ట్రంలో మరుగుదొడ్డి లేని ఇల్లు లేకుండా చేసామని ప్రకటించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. ఈరోజు రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని ఇల్లు ఉన్నాయి అనేది మనం చూడాలా. అట్లాగే ఎంతమంది పేర్ల మీద బిల్లులు స్వాహా చేశారో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వం లేదు 2014-19 తీస్తే వీళ్ళ చరిత్ర ఏంటో, వీళ్ళ విధానం ఏంటో అర్థమవుతుంది. అట్లాగే నీరు చెట్టు ద్వారా మింగినటువంటి డబ్బులు ఇక్కడ ఎన్ని మభ్యపెట్టి పోయిన ఎన్నికల్లో, ఏదైతే మొన్న ఎన్నికల్లో 2024 ముందు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అప్పులు ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారని విపరీతమైనటువంటి పాక ఊదారు. కానీ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్లు దాదాపు 1/3 ఉంది. వాళ్ళు చెప్పినటువంటి ఆరోపణలకు వాస్తవ ఫిగర్ కు. ఏది వాళ్ళ మంత్రి, వాళ్ళ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి. మరి చూస్తా ఉంటే పిఠాపురం అంశం కూడా, ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే చంద్రబాబు కూడా మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇస్తామని వర్మకు హామీ ఇచ్చి ఈ రోజు అక్కడ వర్మ అనేటువంటి వ్యక్తిని తొక్కివేయడం, అతను అసహనమైనటువంటి విషయాలు ఈ పార్టీ అంతర్గత విషయాలు. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఇది ఈ ప్రభుత్వము రకరకాల ప్యాకేజీ వ్యవహారాలతోటి ముడిపడింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కేబినెట్ మీటింగ్లకి ఎగ్గొట్టి డిమాండ్ చేసేటటువంటి విధానం కూడా ప్రజల్లో చర్చకుంది. అట్లాగే మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ ఏ అంశంలో కూడా సూపర్ 6 అంశంలో ఒక్క పథకానికి కూడా హేతుబద్ధత లేదు. బడ్జెట్ లో సరి అయినటువంటి కేటాయింపు లేదు. 2-3 పథకాలు కేటాయించారు, అవి ఏమాత్రం అమలవుతాయో ప్రజలకు మతిపోతుంది. ఎందుకంటే 1,10,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ను ఎలా సమకూర్చుకుంటారు అంటే, బడ్జెట్ లో చెప్పినటువంటి అంశాలు, చెప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. బడ్జెట్ లో చూపించినటువంటి ఫిగర్స్ కూడా అమలు చేస్తారన్నటువంటి నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయినటువంటి సందర్భంలో అట్లాగే కేంద్రంలో కూడా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి అనేటువంటి అంశం ఉంది. ఎందుకంటే రేపు సెప్టెంబర్ 20 తోటి మోడీ గారికి 70 సంవత్సరాలు నిండితే RSS వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ నామ్స్ ప్రకారం ఏదైతే 70 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీలో ప్రధాన పదవులు స్వీకరించకూడదు, ప్రధానమంత్రి కానీ ఇట్లాంటి పదవులు అనేది పెట్టుకున్న దాంతో నిన్న ఆయన నాగపూర్ వెళ్లి RSS చీఫ్ ను కలిసినటువంటి అంశంలో కూడా రాజకీయ పరిణామాల్లో మార్పులు ఉన్నాయనేది అవగతం. ఈ సందర్భంగానే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మనుగడ సాగించలేనటువంటి పరిస్థితికి వాళ్ళే దోహదపడ్డారు. ఆ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే గారు మాట్లాడారు కదండి, 9 నెలల్లో నేను ఏమేదో చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేకపోయినని. చాలా మంది అట్లాగే ఎమ్మెల్యేలు కానీ ఇదంతా కూడా అసహనంగా మాట్లాడుతున్నారు. అట్లాగే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏదైతే మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ ఈ యొక్క కూటమికి సంబంధించిన నాయకుల యొక్క అసహనం మనం పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు కొన్ని ప్రకటించారు, మిగతా కూడా రిలీజ్ చేస్తే కదా మరి తెలిసేది వీళ్ళ విషయం ఏంటనేది తర్వాత కదా ఏ పార్టీలోనే. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా చాలా దమరకాండలు చేసి వీళ్ళు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి విభిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితుల్ని సృష్టించారు. ఇవన్నీ కూడా వాళ్ళ మెడకు చుట్టుకుంటాయి. ఇప్పుడు బాధపడినటువంటి వ్యక్తి కానీ, బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే భిన్నంగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగ్గా చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు
ఈరోజు చతికిలబడ్డారు పాలనా యంత్రాంగం గాని అంశాలు. ఒక పక్కన ఉచితాలు చాలా దుర్మార్గం అని చెప్పి వీళ్ళన్ని అంతకంటే ఎక్కువ సూపర్ సిక్స్ అన్ని ఉచితాలే కదండి, అవన్నీ కూడా ప్రకటించారు. వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొందలేదు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ గారు ఇచ్చినటువంటి యాక్ట్ కి వీళ్ళు అబద్ధాలు పులిమి ఇక్కడ మేము రద్దు చేసామని ప్రచారం చేశారు. మరి రీసర్వే ఎట్లా మొదలు పెట్టారండి? 40% ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ సెక్టార్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానాన్ని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ తప్పట్లేదు, కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అది పారదర్శకమైనటువంటి విధానాలకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన తర్వాత వీళ్ళు అనుసరించాలి. ఈ రోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోతే హాస్పిటల్స్ అన్ని కూడా బాయ్కాట్ చేసేటటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం, రైతాంగానికి ఏదైతే వీళ్ళు రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ రూపాయి ఇవ్వలేదు. అట్లా గతంలో 2014-19లో రుణమాఫీ 2 విడతలు 60,000 రైతులకు ఎగ్గొట్టినటువంటి విధానం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని అప్పుడు ఎగ్గొట్టినటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రజలు బేరీ చేసుకుంటూ ఉన్నారు. రైట్ అండి. శంకర్ గారు మాట్లాడదామండి మనం ఒకసారి. శంకర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేస్తానా సాయి గారు. రవిశంకర్ రెడ్డి సోషల్ మీడియా ఒక్క నిమిషం రవిశంకర్ గారు ఒక్క నిమిషం అండి.